అందరికీ నమస్కారం. కళ్ళతో కాదు మనసుతో చూడండి. మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఒక ఫోటో అనేది డిస్ప్లే చేస్తా. కాస్త ఇబ్బందిగా ఇదేంటని కోపం తెప్పించేలా ఉన్నా ఒకసారి చూడండి. చూశారా? ఇదేంటని కోపం తెప్పించేలా ఉన్న ఈ ఫోటో వెనుక అసలు విషయానికి వస్తే, పూర్వం యూరోప్లో ఒక రాజనీతిజ్ఞుడు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడాడని ఆయనకు తిండి నీరు లేకుండా చంపే శిక్ష విధించడం జరిగింది. కానీ అతడిని చూసేందుకు తన కూతురిని రోజు అనుమతించేవారు. ఎంతకాలమైనా ఆయన మరణించకపోవడంతో అనుమానం వచ్చి నిఘా పెడితే అతని కూతురు ఆయనకు రోజు పాలిస్తుందని తెలిసింది. ఇది తెలుసుకున్న రాజు మనసు చలించి అతడిని వదిలేసి తన కూతురును ప్రశంసించడం జరిగింది. ఈ విషయం చెప్పడానికి అసలు విషయం ఏమిటంటే, కొన్ని మన కళ్ళతో చూసేటి మనము అనుకున్నవి చాలా వరకు అవి నిజాలు కాకపోవచ్చు. కాబట్టి దయచేసి మనం తప్పుగా చూసి తప్పుగా అపార్థం చేసుకొని తప్పుడు వాదనలను బయట ప్రచారం చేసి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. మన నోటి నుండి వచ్చే మాట ఒకరికి ఉపయోగపడేలా ఉండకపోయినా పర్లేదని, ఒకరు నాశనం అయితే ఒకరు బాధపడేలా మాత్రం అస్సలు ఉండలేదు. కాబట్టి ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో అడిగాడు, ఈ గోడపై ఒక సందేశం రాయి అని. అది ఎలా ఉండాలంటే, సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం రావాలి, దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం రావాలి అని. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా రాశాడు, ఈ సమయం వెళ్ళిపోతుంది, ఈ సమయం అయిపోయింది అని. నువ్వు పడిపోయావని కృంగిపోకు. అప్పుడే కదా మనకు చేయి ఇచ్చి పైకి లేపేదెవరో, వేలెత్తి చూపేదెవరో తెలిసేది. గుడి గంటల శబ్దం కన్నా బడి గంటల శబ్దం గొప్పవి. ఎందుకంటే గుడి గంటలు పూజారులను, మత పెద్దలను, పాస్టర్లను మాత్రమే గొప్ప వాళ్ళను చేయగలవు. కానీ బడి గంటలు అందరినీ మేధావులను చేయగలవు. లోపాలు లేని మనిషి ఉండడు, లోటు లేని జీవితము ఉండదు. వీలైతే మార్చుకోవాలి, లేదంటే అలవాటు చేసుకోవాలి. ఎంత అందంగా విచ్చుకున్న పువ్వు అయినా కూడా సాయంకాలానికి వాడిపోక తప్పదు. జీవితం కూడా అంతే, అలవాటు పడాలి. నిన్ను నీలా బ్రతకనివ్వని సమాజం నిందలేస్తే నీకేంటి, నిలదీస్తే నీకేంటి? నువ్వు నీలా బ్రతుకు, నీ పనేది నువ్వు చేసుకుంటూ పో. చూడు మిత్రమా, మనల్ని గమనించే అన్ని కళ్ళు మనం బాగుపడాలని కోరుకోవు. కొన్ని మనం బాధపడితే చూడాలని కోరుకునేవి కూడా ఉంటాయి. జాగ్రత్త సుమా.